ఈ నెల 18వ తేదీ నుంచి ఏపీలో నామినేషన్ల పర్వం ప్రారంభం కాబోతున్న తరుణంలో రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణలో పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. కాగా ఈ విషయంపై ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతూ ఉండగా తీగలాగితే డొంకంతా కదులుతున్నట్లు దర్యాప్తు చేస్తున్న కొద్దీ కీలకమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ ట్యాపింగ్ వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారనే దానిపై సిట్ లోతుగా దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారంటూ ఈసీని ఆశ్రయించింది తెలుగుదేశం పార్టీ. ఆఫీస్ సంస్థ పంపిన సెక్యూరిటీ అలర్ట్ విషయాన్ని ఇందులో ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్ కు గురైనట్లు తెలుస్తుంది. ఆయన వాడుతున్న ఫోన్ యాపిల్ కంపెనీది కావడంతో అక్కడి నుంచి ఫోన్ కు సెక్యూరిటీ అలర్ట్ నోటిఫికేషన్ వచ్చింది. ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కంపెనీ లోకేష్ కు సూచించినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా యాపిల్ కంపెనీ నుంచి నారా లోకేష్ కు మెయిల్ వచ్చినట్లు సమాచారం. ఇక నారా లోకేష్ ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ కొద్ది రోజులుగా ప్రతిపక్షాలు విమర్శిస్తూ వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ విషయం టీడీపీ వర్గాల్లో మరింత కలకలం రేకెత్తిస్తుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ రాజ్యసభ మాజీ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఈసీకి లేఖ రాశారు. నారా లోకేష్ ఫోన్ ను ట్యాప్ చేశారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు కనకమేడల రవీంద్ర కుమార్. గుర్తు తెలియని ఏజెన్సీల ద్వారా పెగాసస్ సాఫ్ట్వేర్ సాయంతో లోకేష్ ఫోన్ ను ట్యాప్ చేసినట్లు ఐఫోన్ సందేశాలు వచ్చాయని స్పష్టం చేశారు. అయితే ఇలాంటి సందేశాలే లోకేష్ కు 2024 మార్చి నెలలో కూడా వచ్చాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అనేక మార్లు ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు ఆయన. అంతేకాకుండా రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్లు ఎన్డీఏ కూటమిలోని సభ్యులపై వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. గత 2 ఏళ్లుగా ఇన్ఛార్జిగా విధులు నిర్వర్తిస్తున్న డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి నియామకం ప్రకాష్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల విరుద్ధమని తెలిపారు. పిఎస్ఆర్ ఆంజనేయులు అధికార పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నారని, ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయని వివరించారు. ఇక సాధారణ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వీరిపై తగు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వారి స్థానాల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను నియమించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా కూటమిపై వీరంతా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, 2 సంవత్సరాల నుంచి రాజేంద్రనాథ్ రెడ్డి ఇన్ఛార్జిగానే కొనసాగుతున్నారన్నారు. ప్రకాష్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రాజేంద్రనాథ్ రెడ్డి నియామకం పూర్తి విరుద్ధమన్నారు. ఆంజనేయులపై కూడా అనేక ఆరోపణలు ఉన్నాయని, వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈసీకి రాసిన లేఖలో కనకమేడల కోరారు. నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను ఈ కేసులో నియమించాలని కోరారు. డ్రగ్స్ వెనకాల, గంజాయి వెనకాల ఉన్న పెద్దల పాత్రల గురించి మీరు ఎంక్వైరీ చేయండి. అది మీరు బయట పెట్టండి. అందరూ కూడా మెడల్స్ వేస్తారు మీకు. మీరు ప్రభుత్వంలో భాగస్వాములు కానీ అధికార పార్టీకి భాగస్వాములు కాదన్న విషయాన్ని ప్రతి నిమిషం మీరు గుర్తుపెట్టుకునేలాగా మీరు ఒక పని చేయండి. కేవలం ప్రతిపక్ష నాయకుల పైన అధికార పక్షం వాళ్ళు దాడులు చేసినా ప్రతిపక్ష నాయకుల మీదే మీరు కేసులు పెట్టి వాళ్ళతో మీరు చేస్తున్నటువంటి స్నేహానికి కానుకగా మీరు ఇవ్వాల్సిన పని లేదు. ఏది ఏమైనా ఈ డ్రగ్ విషయంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అనేక మంది పైన ఆరోపణలు, అధికార పక్షానికి సంబంధించిన పైన ఆరోపణలు, అధికార పార్టీ నాయకులకు చెందిన కుటుంబ సభ్యులపైన ఆరోపణలు, ఇవన్నీ వచ్చినప్పుడు ఎవరికారు ఇన్వెస్టిగేషన్ తేలకుండానే మేము నిర్దోషులమని ప్రకటించుకోవటం సరైంది కాదు. ఆరోపణ వచ్చింది, ప్రకటించవలసిన వ్యక్తులు వేరు, ప్రకటించవలసిన బాధ్యులు వేరు. ప్రతిదానికి డీజీపీ గారు ప్రెస్ పెట్టి ఈ రకంగా స్పందించటం, ఇదంతా చేయటం అనేటటువంటిది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుల యొక్క స్వేచ్ఛని హరించి వేసే విధంగా ప్రతిపక్ష నాయకులకు ఒక రకంగా మీరు బెదిరింపు కలగజేయటంగా భావించవలసి వస్తుంది. అలాంటి విజ్ఞప్తులు ఇవన్నీ కూడా మీరు మానుకొని మీ డ్యూటీ మీరు సక్రమంగా నిర్వహించి ప్రజల దగ్గర చిత్తశుద్ధిగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.